వాళ్ళు ఎందుకోసం వచ్చారు తెలుసా అంటే ఎందుకోసం వచ్చారు? భోజనానికి బిస్కెట్కి రౌండ్లో తినడానికి వచ్చారంటే భోజనానికి వచ్చారా? కానీ నీకు సంగతి చెప్పాలి. చెప్పండి అంటే కొంతమంది ఐస్ క్రీమ్ కొనుక్కొని తినడానికి వచ్చారు. అంటే ఫస్ట్ ఐస్ క్రీమ్ కొనేది ఎవరు తెలుసా? ఎవరు? నేనే. అరే అయితే వీళ్ళందరినీ చెడగొట్టింది నువ్వే. ఏం కాదంటే మరి క్యాంప్కి వచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కొని తినమని నువ్వు చెప్పాను నన్ను అడగాలి కదా. ఎవరు చెప్పారు తెలుసా? ఈ ఎండ చెప్పాడు. ఈ ఎండ చుట్టూ చాలా బాగుందంటే చుట్టూ బాగుందా? ఓకే సరే. ఇంతకీ నీ పేరేంటో చెప్తావా? నా పేరా? నీ పేరేంటి? నా పేరు శాంసన్. నా పేరు జాన్సన్. ఓకే సరే బాగుంది. నా పేరు శాంసన్, నీ పేరు జాన్సన్. నీకు అన్నగారి తమ్ముడు ఉన్నాడంటే ఎవరు? అన్న జాన్సన్ అన్నయ్య. జాన్సన్ అన్నయ్య. నువ్వు జాన్సన్? నా తమ్ముడు పేరేంటి తెలుసా? జాన్సన్ తమ్ముడు. అంటే అందరూ జాన్సనా? అవునంటే మా నాన్నగారి పేరు జాన్, వాళ్ళ కొడుకు కదా. మరి సరే మరి నీకు అన్న తమ్ముడు వాళ్ళు కూడా కొడుకులేగా, మరి అందరికి అదే అందుకే వాళ్ళు జాన్సన్లే. ఓకే అంటే నేను చాలా బాగున్నారంటే. నువ్వు బాగున్నావా? నేను బాగున్నారంటే. నేను బాగున్నాను. కళ్ళతో బాగున్నాయంటే. అవును. కాదంటే ఎవరికి ఎవరికైనా అంటే గ్రీన్ షర్ట్ అంటే మా ఫ్రెండ్స్ వచ్చేసారు. అంటే మీరు ఇక్కడే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉన్నారు. బాగున్నాను. మరి నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, అన్నావు. నీ పేరు స్వీటీయా? ఓకే స్వీటీ, అసలు ఈ క్యాంప్కి నువ్వు ఎందుకు వచ్చావో ఒకసారి చెప్తావా? చెప్పు. ఎంత మంచి సంగతి రా, చెప్పకుంటుంటారా? చెప్పు చెప్పు స్వీటీ. అవునా? దేవుడు నిన్ను వాడుతున్నాడు. ఎక్కడ? ఏం చేసావు నువ్వు? తెలియదా? అవునా? అబ్బా నువ్వు చక్కగా మాట విన్నావు. మా పిల్లలు కొంతమంది అయితే అస్సలు మాట వినలేదు. అందుకే దేవుడు చెప్పగల రొట్టె మాంసం తినకుండా ఏలియా ప్రవక్తకి ఇచ్చావు. చాలా మంచిది. అవును, మనం సృష్టించింది దేవుడు. యేసయ్య మాట మనం వినాలి. అసలు నీ పేరేంటి? జాన్సన్. ఏంటంటే నీకేంట కోపం? నాకు అసలు కోపం లేదంటే. నీ కోపం లేదా? చాలా కోపం. నీకు తెలుసా? అసలు నీకు తెలుసా? నీకు తెలుసా? చాలా కోపం. చెప్పు. ఏంటంటే ఏంటి? నువ్వు అంటే చెప్పు. ఏంటి? అరే నువ్వు ఆకురా ఒకసారి. మనిషి మంచోడే కానీ మళ్ళీ కానీ ఏంటి? ఆకలితో కానీ అంటున్నారు. ఏంటి? అరే ఆకురా నిమిషం. బుద్ధి మంచిదా? చెడ్డ బుద్ధి. అసలు
సరేనా? ఓకే 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 స్వీటీ, నువ్వు ఏడవద్దు, వాడు వస్తే నేను చెప్తాను. రే జాన్సన్ ఎవరండి, వాడి సంగతి చెప్తామా? సరేనా? చెప్తావా? మిమ్మల్ని అసలు ఇక్కడికి రమ్మనిందే నేనే. మీరు ఇక్కడ అసలు మాటలు నేర్చుకోవద్దు, కథలు వినద్దు. మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి, ఆడుతున్నా. మీ అందరి కోసం ఒక మంచి లోకాన్ని ఏర్పాటు చేశారు. సైతనా, అసలు నీకు ఇక్కడే పని? నాకు ఇక్కడే పని, ఇక్కడే పని. ఇక్కడ చాలా మంది పిల్లలు నా పిల్లలే ఉన్నారు. ఇక్కడ నీ పిల్లలు ఎవరు లేరు చెప్పండి. మేము మీ పిల్లలు కాదు చెప్పండి. ఎవరు లేరు, ఏం చెప్పినా నేను వెళ్ళను. వీళ్ళు ఎవరు నీ మాట వినరు. వీళ్ళెవరూ నీ మాట వినరు. పిల్లలు మీకు ఒక సంగతి తెలుసా? ఎప్పుడైతే సైతాను మన దగ్గరికి వచ్చినప్పుడు బాగా ఉంది. మీకు తెలుసా? యేసు రక్తం జయం అర్థమైంది మీకు? యేసు రక్తం గొప్ప శక్తి ఉందిరా. ఆ రక్తం మన మీద రక్షించబడాలి, మన పాపం తీసుకువెళ్ళాలి. యేసు రక్తం అంటే సైతాన్ని ఏం చేయాలి? ఏమైందిరా? వాడు నీ ఫ్రెండ్ అంటేనా? కాదా? ఇక్కడ ఉన్నాడు నీ దగ్గరే. ఎందుకంటే నువ్వు చేసే పనులన్నీ కూడా సైతాన్ పనులు. నీకు భయం వేస్తుంది. మరి ఎందుకో తెలుసా? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, దొంగతనాలు చేస్తున్నావు, అవమానాలు మాట్లాడుతున్నావు, బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, దేవుడికి దూరంగా జీవిస్తున్నావు. ఈ కార్యాలన్నీ చేసేవాళ్ళు సైతాన్ పిల్లలు. ఈ సైతాన్ పిల్లలందరినీ సైతాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఈ కనుక లోకం విషయం, లోకంలో ఉన్న వాటి విషయంలో లక్ష్యం వస్తే వాడు నేను నరకానికి తీసుకుని పోతాడు. అంటే నాకు చిన్న డౌట్ అంటే చెప్పు. సాధారణ రాగానే నేను పారిపోయాను, నా ప్యాంట్ అంతా తడిసిపోయింది. అయితే ఇక్కడ పిల్లలు ఎందుకు భయపడలేదు? ఎందుకు భయపడలేదంటే యేసే రక్తంలో ఎవరు కడగబడితే వారి దగ్గరికి సైతాన్ రాడు, వచ్చిన వాళ్ళు ఏమి చేయలేదు. అంటే ఇప్పుడు నేను లోకం మీద లక్ష్య పెడుతున్నానంటే అవును. అయ్యో, నువ్వు చేస్తున్న పనులు, నువ్వు స్వీట్ని కొట్టావు, స్వీట్ని తింటున్నావు, అమ్మ నా మాట వినట్లేదు, సండే స్కూల్ వెళ్ళట్లేదు, బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఇవన్నీ సైతాన్ పనులే. అందుకే నువ్వు వాడికి భయపడుతున్నావు. వీళ్ళందరూ యేసు హృదయంలో చేర్చుకున్నారు, యేసు రక్తం కనబడ్డారు, అందుకే వీళ్ళకి భయం లేదు. యేసు మీ హృదయంలో చేర్చుకున్నారా? మీరు యేసు పిల్లలుగా మారిపోయారా? అయితే నేనే ఇంకా యేసు పిల్లగా మారింది. అయితే ఆమె నేను చిన్న ప్రార్థన చేస్తానంటే తప్పకుండా చేస్తానంటే. యేసయ్య మీకు వందనాలు. ఇప్పటి వరకు నేను చేసిన తప్పులన్నీ చూపించాను. అబద్ధాలు దొంగతనం చేశాను, చెప్పండి, బూతులు మాట్లాడాను, సండే స్కూల్కి రాలేదు. యేసయ్య నన్ను క్షమించండి. ఇక నెక్స్ట్ నేను ఎప్పుడు కూడా అలాంటి పని చేయను. నీకు ఇష్టం లేని పనులు ఎప్పుడూ చేయను. నీ మీద నేను ఫోకస్ అయి ఉంటాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. చాలా సంతోషంగా అందరి హృదయంలో యేసు ఉంటే వాళ్ళకి సంతోషం ఉంటుంది. అస్సలు నాకు ఇంతకుముందు ఇలాంటి సంతోషమే లేదంటే
పౌలు గారు ఏం చెప్పంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని చెప్పాడు. అంటే నేను ఎప్పుడు కూడా యేసయ్యకి ఇష్టం లేని పనులు ఏది చేయలేదు. అయితే నీకు ఒక మాట చెప్పాలి. ఇక్కడ నుంచి యేసు మీద లక్ష్యం ఉంచాలంటే ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుడికి భయపడి పాపం చేయకుండా బ్రతకాలి. అలాగే చేస్తారా? పిల్లలు కూడా చేస్తారు కదా? చేస్తారా? మీరు కూడా చేస్తారా? వెరీ గుడ్. జాన్సన్ అంటే నేను చిన్న పాట పాడి వెళ్తాను. Yeah.